డివిజబిలిటీ రూల్స్ చూద్దాం. ఫస్ట్ 2తో డివిజబుల్ కావడానికి రూల్ ఏంటి? యూనిట్స్ ప్లస్ డిజిట్ ఈజ్ ఈవెన్ ఆర్ జీరో. అంటే ఒకట స్థానంలో ఈవెన్ నెంబర్ కానీ జీరో కానీ ఉంటే అది 2తో డివిజబుల్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, 428. ఇక్కడ యూనిట్స్ ప్లేస్ అంటే ఒకట స్థానంలో ఏముంది? 8 ఉంది. 8 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి ఇది 2తో డివిజబుల్ అవుతుంది. నెక్స్ట్ 7320. ఇక్కడ వచ్చేసి యూనిట్స్ ప్లేస్లో జీరో ఉంది కాబట్టి ఇది కూడా 2తో డివిజబుల్ అవుతుంది. నెక్స్ట్ 6542. ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో 2 ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో డివిజబుల్ బై 2. 7674. ఇక్కడ కూడా యూనిట్స్ ప్లేస్లో ఉంది 4 ఉంది కాబట్టి ఇది కూడా 2తో డివిజబుల్ అవుతుంది. అంటే యూనిట్స్ ప్లేస్లో ఈవెన్ నెంబర్ అంటే 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ లేదంటే 0 కానీ ఉందంటే అది వచ్చేసి 2తో డివిజబుల్ అవుతుంది. నెక్స్ట్ 3తో డివిజబుల్ కావడానికి రూల్. 3 డివిజబిలిటీ రూల్ ఏంటంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ డివిజబుల్ బై 3. ఈ మనకి ఇచ్చినటువంటి సంఖ్యలో ఉన్నటువంటి అంకెలన్నిటినీ కూడితే ఆ వచ్చే నంబర్ కింద 3తో డివిజబుల్ అయిందంటే అది కూడా 3తో డివిజబుల్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఏంటి? 327, 326. దీని యొక్క అంకెల మొత్తం చూద్దాం. 3 + 2 + 7, 3 + 2 5, 5 + 7 12. 12 అనేది 3తో డివిజబుల్ అవుతుంది కాబట్టి ఈ నెంబర్ అనేది కూడా 3తో డివిజబుల్ అవుతుంది. ఇది 3తో డివిజబిలిటీ రూల్. నెక్స్ట్ 4తో డివిజబిలిటీ రూల్. లాస్ట్ 2 డిజిట్స్ డివిజబుల్ బై 4. ఒక అంకెలో ఉన్నటువంటి చివరి రెండు స్థానాలు కనుక 4తో డివిజబుల్ అయితే ఈ నంబర్ అంతా 4తో డివిజబుల్ అవుతుంది. ఇక్కడ 34,724 ఉంది. ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ ఏమున్నాయి? 24. ఈ 24 అనేది 4తో డివిజబుల్ అవుతుంది కదా. 4 6 24. సో ఈ నెంబర్ అంతా 4తో డివిజబుల్ అవుతుంది. నెక్స్ట్ 5తో డివిజబిలిటీ రూల్. 5కు డివిజబిలిటీ రూల్ ఏంటంటే యూనిట్స్ ప్లేస్ 0 ఆర్ 5. యూనిట్స్ ప్లేస్ అంటే ఒకట స్థానంలో 0 కానీ 5 కానీ ఉంటే ఆ నంబరు 5తో డివిజబుల్ అవుతుంది. ఎగ్జాంపుల్ 475. ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో అంటే ఒకట స్థానంలో ఉంది 5 ఉంది కాబట్టి ఈ నంబర్ అంతా 5తో డివిజబుల్ అవుతుంది. ఇక ఈ నంబర్లో యూనిట్స్ ప్లేస్ అంటే ఫస్ట్ ప్లేస్ యూనిట్స్ ప్లేస్లో 0 ఉంది కాబట్టి ఇది కూడా 5తో డివిజబుల్ అవుతుంది. నెక్స్ట్ 6 యొక్క డివిజబిలిటీ రూల్. 6 యొక్క డివిజబుల్ రూల్ ఏంటంటే 6 అంటే 2 3 6 కదా. 2 3 6 కాబట్టి ఏవైతే 2 యొక్క డివిజబిలిటీ రూల్ను 3 యొక్క డివిజబిలిటీ రూల్ను ఫాలో అవుతుందో అవి 6తో డివిజబుల్ అవుతుంది. అంటే 2 యొక్క డివిజబిలిటీ రూల్ ఏంది? యూనిట్స్ ప్లేస్లో 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉండాలా. తర్వాత 3 యొక్క డివిజబుల్ రూల్ ఏంది? సమ్ ఆఫ్ ద డిజిట్స్. ఈ అంకెల మొత్తము 3తో డివిజబుల్ అయితే 3తో కూడా డివిజబుల్ అవుతుంది. కాబట్టి ఈ రెండు రూల్స్ని ఫాలో చేసిందంటే 6తో డివిజబుల్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, 2382 ఉంటుంది. ఫస్ట్ 2 యొక్క డివిజబుల్ రూల్ ఏంది? వన్స్ ప్లేస్లో 2 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉండదు. ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో 2 ఉంది కాబట్టి ఇది 2తో డివిజబుల్ అవుతుంది. నెక్స్ట్ 3తో అవుతుందా కాదా చేయాలంటే చూద్దాం. ఏమైనా ఈ యూనిట్స్ ప్లేస్లన్నీ కూడాలి. 2 + 3 + 8 + 2. 2 + 3 5, 5 + 8 13, 13 + 2 15. 15 అనేది 3తో డివిజబుల్ అవుతుంది కదా. 3 5 15. సో ఈ నెంబర్ అనేది 2ను సాటిస్ఫై చేసింది, 3 యొక్క డివిజబిలిటీ రూల్ను సాటిస్ఫై చేసింది కాబట్టి ఇది 6తో డివిజబుల్ అవుతుంది. ఇవి ఈ రూల్స్. 8 యొక్క డివిజబిలిటీ రూల్ ఏంటంటే లాస్ట్ 3 డిజిట్స్ 8తో డివిజబుల్ అయిందంటే అది 8తో డివిజబుల్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఒక నంబర్ 76,408 ఉంది. ఇక్కడ లాస్ట్ 3 డిజిట్స్ ఉన్నాయి 408 ఉన్నాయి. ఈ లాస్ట్ 3 డిజిట్స్ 8తో డివిజబుల్ కాలా. 8 5 40, 8 1 8. ఈ 3 డిజిట్స్ 8తో డివిజబుల్ అవుతున్నాయి కాబట్టి ఈ నెంబర్ మొత్తం 8తో డివిజబుల్ అవుతుంది. అది 8 యొక్క డివిజబిలిటీ రూల్. నెక్స్ట్ 9 యొక్క డివిజబిలిటీ రూల్ ఏంటంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ డివిజబుల్ బై 9. ఒక సంఖ్యలో ఉన్నటువంటి మొత్తం అంకెలు 9తో డివిజబుల్ అయితే అవి 9తో డివిజబుల్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, 27 అనేది 27లో ఉన్నటువంటి అంకెలు ఎన్ని? 2 ఉన్నాయి. ఆ అంకెల మొత్తం ఏంటి? 2 + 7. 2 + 7 = 9. 9 అనేది 9తో డివిజబుల్ అవుతుంది కాబట్టి సో 27 ఆల్సో 9తో డివిజబుల్. నెక్స్ట్ ఈ నంబర్ యొక్క అంకెల మొత్తం చూద్దాం. 4 +
7 plus 6 plus 2 plus 5 plus 3. 4 plus 7, 11. 11 plus 6, 17. 17 plus 2, 19. 19 plus 5, 24. 24 plus 3, 27. 27 అనేది 9తో డివిజిబుల్ అవుతుంది. 9 3 జా 27. సో ఈ నంబర్ అనేది 9తో డివిజిబుల్ అవుతుంది. అది డివిజిబుల్ యొక్క రూల్ 9. నెక్స్ట్ 10 యొక్క డివిజిబిలిటీ రూల్ చాలా ఈజీ. యూనిట్స్ ప్లేస్ లో 0 ఉందంటే అది 10తో డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ 350 ఉంది అనుకోండి. ఇక్కడ యూనిట్స్ ప్లేస్ లో అంటే ఒకట్ల స్థానంలో ఏముంది 0 ఉంది కాబట్టి ఇది 10తో డివిజిబుల్ అవుతుంది. లేదా 1500 ఉంది అనుకోండి. ఇక్కడ యూనిట్స్ ప్లేస్ లో ఏముంది 0. సో ఇది కూడా 0తో డివిజిబుల్. 0 ఉంది కాబట్టి 10తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ ఈ 11తో డివిజిబిలిటీ రూల్ అనేది చాలా ఇంపార్టెంట్. 11 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటంటే ఈవెన్ డిజిట్ ప్లేసెస్ అండ్ యాడ్ డిజిట్ ప్లేసెస్ యొక్క డిఫరెన్స్ 0 కానీ 11 కానీ ఉండాలి. సరి స్థానాల్లో ఉన్నటువంటి అంకెలను బేసి స్థానాల్లో ఉన్నటువంటి అంకెలను కూడి వాటి యొక్క తేడా 0 కానీ 11 కానీ వచ్చిందంటే అది 11తో డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది చూడండి. ఇక్కడ ఒక నంబర్ ఉంది చూడండి, మనకి 764324 ఉంది అనుకోండి. ఇక్కడ బేసి స్థానాల యొక్క మొత్తం చూద్దాం. బేసి సంఖ్యల యొక్క స్థానాలు. బేసి స్థానాలు ఏమున్నాయి? వన్స్ ప్లేస్ లో 4 3 6. 4 plus 3 plus 6. 4 plus 3 plus 6. 4 plus 3 7. 7 plus 6 13. నెక్స్ట్ సరి స్థానాలు 2 plus 4 plus 7. 2 plus 4 plus 7. 2 plus 4 6. 6 plus 7 13. 13 minus 13 ఏమవుతుంది? 0. 0 అయింది కాబట్టి ఇది ఏమవుతుంది? 11తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. 121. ఇక్కడ బేసి స్థానాల్లో అంటే ఈ ఒకట్ల ప్లేస్, తర్వాత మూడో ప్లేస్లో, ఒకటో ప్లేస్లో 1, మూడో ప్లేస్లో కూడా 1 ఉంది. 1 plus 1 ఏమవుతుంది? 2 మైనస్ సరి స్థానంలో ఏముంది? 2 ఉంది. 2 minus 2 0. ఈ విధంగా బేసి స్థానాల్లో ఉన్న యొక్క అంకెల మొత్తము సరి స్థానాల్లో ఉన్నటువంటి అంకెల మొత్తాన్ని కూడి ఆ రెండింటి మధ్య యొక్క డిఫరెన్స్ 0 కానీ 11 కానీ వచ్చిందంటే అది 11తో డివిజిబుల్ అవుతుంది అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ రూల్. నెక్స్ట్ 12 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటంటే 12 అనేది ఏంటి? 3 4 జా 12. 3 4 జా 12 కాబట్టి ఏదైతే 3తో డివిజిబుల్ అయ్యి 4తో డివిజిబుల్ అవుతుందో అది ఆటోమేటిక్గా 12తో కూడా అవుతుంది. రెండింటితో డివిజిబుల్ కాదు, 3 and 4. ఎగ్జాంపుల్ 384 అనే నెంబర్ ఉంది అనుకో. 3 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంది? సమ్ ఆఫ్ డిజిట్స్. ఈ డిజిట్స్ మొత్తం కూడితే అది 3తో డివిజిబుల్ కాల. 3 plus 8 plus 4. 3 plus 8 plus 4. 3 plus 8 11. 11 plus 4 15. 15 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 3 యొక్క డివిజిబిలిటీ రూల్ను సాటిస్ఫై చేసింది. నెక్స్ట్ 4 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి? లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివిజిబుల్ కాల. లాస్ట్ 2 డిజిట్స్ ఏమైనా 84. 84 అనేది 4తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 4 యొక్క డివిజిబిలిటీ రూల్ను సాటిస్ఫై చేసింది. 3 యొక్క డివిజిబిలిటీ రూల్ను కూడా సాటిస్ఫై చేసింది ఈ నెంబర్ కాబట్టి ఆటోమేటిక్గా ఈ నెంబర్ అనేది 12తో కూడా డివిజిబుల్ అవుతుంది.